హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే తోటకూర ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేట్ అయిపోయిందండి. తోటకూర ఆవిడ అంటే ఆకుకూరలు ఆవిడ డైలీ వస్తుంది. సో ఆవిడ వస్తే తీసుకుందాంలే అని చెప్పి చూస్తూ ఉన్నాను. కానీ ఇవాళ వర్షం పడుతూ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి వర్షం పడుతుంది, ఆగుతుంది. సో ఇంకా ఆకుకూరలు ఆవిడైతే రాలేదు. మా ఆయనకి ఇంక బతిమలాడితే త్వరగా మార్కెట్కి వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నా. ఇంక ఇక్కడ ఏంటి అంటే ముందుగానే కొంచెం పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసా. కట్ చేసుకున్న తోటకూర అయితే వేసేసా. అయితే మామూలుగా తోటకూర బంగాళదుంప వండుతాము, తోటకూర వంకాయ వండుతాము. అయితే అప్పుడప్పుడు నేను తోటకూరలో ఇప్పుడు కందిపప్పుతోటి మనం పప్పు కానీ రసం కానీ పెట్టేటప్పుడు కందిపప్పు ఉడికిస్తాం కదా. సో కొంచెం కందిపప్పు అయితే వేస్తా. తోటకూర ఫ్రైలో కందిపప్పు చాలా బాగుంటుంది, బొబ్బర్లు చాలా బాగుంటాయి, అలాగే గ్రీన్ పీస్ ఇంకా చెన్న అన్నీ బాగుంటాయి. ఇలా వేసి అంటే కాంబినేషన్లో వండితే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి ఆ పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టెంట్గా నేను ఇవి అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదా. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి సపరేట్గా ఉడకబెట్టాల్సిన పని లేదు. సో ఇంకా వేసే చెన్న అయితే వేసేసా. ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కారం అయితే వేసేసుకుంటే అయిపోద్ది. మామూలుగా అయితే వీటిల్లో కొబ్బరి కారం, పల్లి కారం చాలా బాగుంటుందండి. కాకపోతే కొబ్బరి కారం లేదు. ఇప్పుడు చేస్తా అంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు గుర్తొచ్చింది, అంటే కొబ్బరి కారం అలాంటివి ఉంటే బాగుంటుంది కదా వేపుల్లోకి అని చెప్పి. సో ఇంక ఇవాళ ఏంటి అంటే కొబ్బరి కారము అస్సలు మనం ఇంకా ఏది వేయించాల్సిన పని లేకుండా సింపుల్గా కొబ్బరి కారం ఎలా చేయాలో చూపిస్తా. అలాగే ఇంక ఇవాళ మా వారి కోసం సున్నుండలు చేశాను. తనకి అవి చాలా ఇష్టం అనమాట, చాలా బాగా వచ్చాయి కూడా. సో ఇంక ఇవాళ నా డైలీ రొటీన్తో పాటు రెసిపీస్ కూడా బాగుంటాయి, చూస్తూ ఉండండి. అయితే ఇంక ఇక్కడేమో కొంచెం మా వారికి అయితే బాక్స్ తీసేసాను. ఇంక మిగతా దాంట్లో రైస్ కలిపేసాయి కదా. ఇక్కడ మీ దగ్గర కనుక ఉంటే నిమ్మకాయ కనుక ఉంటే ఒక హాఫ్ లెమన్ పిండండి లాస్ట్లో అన్నం కలిపిన తర్వాత, చాలా బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర లేదు. ఇందాక చెప్పేటప్పుడు తోటకూర ఒకటే చెప్పాను, నిమ్మకాయ సంగతి మర్చిపోయాను. అంటే వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదు, జస్ట్ అలా వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు కావాల్సినవి, ఉల్లిపాయలును తోటకూర అవి తీసుకొచ్చారు అంతే. ఇప్పుడు మళ్ళీ నిమ్మకాయలు కావాలి అంటే తిడతారు, అందుకే నేనేం అడగలేదన్నమాట. సో మీరు ఎవరైనా సరే ఇలా తోటకూర ఫ్రై చేసినప్పుడు అందులో బొబ్బర్లు కూడా చాలా బాగుంటాయి. బొబ్బర్లు కానీ ఇలా శనగలు ఇట్లాంటివి వేసినప్పుడు అన్నం కలిపేసి లాస్ట్లో కొంచెం లెమన్ పిండితే ఎలా అంటే పులిహోర ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ మనకి ఆ పులుపు అవి చెన్న తింటూ ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట రైస్కి. సో పిల్లలకైతే ఇంకా అది కట్టేసి కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాను. యాక్చువల్గా రసం పెడదాం అనుకున్నానండి, టమాటా చారు. కాకపోతే ఇంకా అస్సలు టైం లేదు, పిల్లలకి టైం అయిపోతూ ఉంది. ఇంకా టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట. వాళ్ళు అక్కడ అంటే ఒకవైపు తింటూ ఉన్నారు. ఇంక ఇది వచ్చేసి మా వారికి, తనకేమో కొంచెం టమాటా పచ్చడి అయితే పెట్టాను. పిల్లలు తినరు, వాళ్ళు ప్లెయిన్ పెరుగన్నమే తింటారు. అందుకే ఇంకా పిల్లలకైతే పచ్చడి ఏం పెట్టలేదు. ఇంకా మా వారికి ఏంటంటే కొంచెం ఆ టమాటా పచ్చడి అసలు ఎంత బాగుందోనండి. టమాటా పచ్చడి ముందు రోజు వీడియో పెట్టాయి కదా, సో ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎంత బాగుందో పచ్చడి అయితే, నిలవ పచ్చడి అనమాట అది. సో ఇంకా ఆ పచ్చడి ఇప్పుడైనా ఇలాంటి కూరలు అలాంటివి లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మనకి బాగా హెల్ప్ అవుతాయండి. అయితే మామిడికాయ పచ్చడి మా వారు పెద్దగా తినరు, అంటే ఆవకాయ అంటాం కదా, అది మేము ఎక్కువ తింటాం, మామిడికాయ ఆవకాయ. సో ఇంక మా వారికి టమాటా చాలా ఇష్టం. సో అదైతే పెట్టేశాను. ఇంకా మజ్జిగ కొంచెం పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలకి ఆటో వచ్చేసింది, వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా వారైతే రెడీ అవుతూ ఉన్నారు. తనైతే 8కి వెళ్తారు, మా ఆయన అయితే. ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం అయితే లేదు. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పెద్ద వర్షం పడిందండి. తిట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. అంటే సెలవు ఎక్స్పెక్ట్ ఈ మధ్య వర్షం పడితే హాలిడే ఇచ్చేస్తున్నారు కదా. పిల్లలు కూడా అమ్మ వర్షం పడుతుంది కదా హాలిడే ఇస్తారా అని, అంత లేదమ్మా ఎగ్జామ్స్ అవుతున్నాయి ముందు పదండి అని చెప్పేసి అన్నా అనమాట. ఆ తర్వాత ఇంక మా వారు కూడా అంతే తిట్టుకుంటూ వెళ్తున్నారు. పాపం ఇది ఉంటుంది కదా, హెల్మెట్కి ముందు ఒకటి ఉంటుంది కదా, గ్లాస్ లాగా ఒకటి ఉంటుంది కదా, అదైతే పోయింది. పాపం వర్షం అయితే కంట్లో పడిపోతూ ఉందంట. ఇంకా అలాగే వెళ్ళారు. ఇంకా పిల్లలు కూడా బయలుదేరిపోయారు, మా వారు కూడా వెళ్ళారు. ఇంకా నేనైతే త్వరగా ఇంట్లో పనంతా చేసేసుకొని పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. త్వరగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి. ఇది వరకు 10 తర్వాత చేసేదాన్ని కాదు, కానీ పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి ఇంక చేసేస్తున్నాను ఒక్కొక్కసారి 10 అయినా కూడా. అయితే ఈ మధ్య నేను యూట్యూబ్లో
ఛానల్ పేరు చెప్పకూడదు కానీ నేను కనకదార స్తోత్రం గురించి ఒక వీడియో చూశానండి. అది చదవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని. అంటే బెనిఫిట్స్ అనే కాదు, ఏదైనా ఒక మంత్రం కానీ ఒక శ్లోకం కానీ మనం చదివితే దానివల్ల మనకి ఏదో అయిపోద్ది అని కాదు, కానీ మనలోని ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ప్లస్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందండి. అది కాకుండా ఇప్పుడు ఈ కనకదార స్తోత్రం మనం ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని అనుకొని ఆ పని జరగట్లేదు అనుకున్నప్పుడు ఇది కనుక డైలీ 21 డేస్ కనుక చదివితే చాలా మంచిది అని చెప్పారు. అనుకున్నది జరుగుతుందట. ఏదైనా పనిలో అడ్డు ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మనం అనుకున్నది అవుతుందంట. సో నేనైతే నమ్ముతాను. కాకపోతే కంటిన్యూగా అంటే మనం రోజు వింటూ చదువుతూ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. 21 శ్లోకాస్ ఉంటాయి. సో నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను చదవడము. సో నేను కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా చదవాలి అని చెప్పి. సో ఇప్పుడైతే మాత్రం నేను డైలీ ఒక్కొక్క పారాగ్రాఫ్ నేర్చుకుంటా ఉన్నాను అనమాట, తప్పులు లేకుండా చూసి చదవడానికి. సో అది. సో మీరు కూడా ఎవరైనా సరే ప్రాబ్లమ్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి కనకదార స్తోత్రం డైలీ చదవడం వల్ల మనకి ఇల్లు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను కూడా నమ్ముతాను, అది పర్సనల్గా నేను నమ్ముతాను. సో మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయండి కనకదార చదవడం. ఆ తర్వాత ఇంక పూజ అయితే చేసేసుకొని టిఫిన్ తినేసాను. టిఫిన్ తినిన తర్వాత ఇంకా ముందు రోజు డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాను కదా, సో ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. అయితే ఇది 1/2 kg నెయ్యి ప్యాకెట్ అండి. కేజీ వచ్చేసి జెర్సీ 500 ఉంది. ఇది 1/2 kg 270 రూపీస్. నిన్న వీడియోలో కూడా చెప్పాయి కదా, 1/2 kg అనమాట అది. సో 270 రూపీస్కి మేల్ అంటారా వేస్ట్ అంటారా? నాకు తెలిసి బయట 1/2 kg నెయ్యి 400 ఉంది, కేజీ నెయ్యి 800 ఉంది. సో వీళ్ళు 500కి ఇస్తున్నారు అంటే మేలే కదా. సరే అని చెప్పి ఒక 1/2 kg ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అయితే సరుకులు ఈ మధ్య నేను 2 టైమ్స్ తెచ్చుకుంటున్నాను అనమాట. అంటే అన్నీ ఒకేసారి కాదు, ఎందుకంటే వీడియోస్కి కొన్ని రెసిపీస్ అనుకుంటాం కదా. సో అప్పుడు నేను అంటే మరి నా ఛానల్ ఇంకా కుకింగ్ ఛానల్ అయినప్పుడు రెసిపీస్ కోసం కూడా నేను ఫోకస్ చేయాలి కదా. సో దాన్ని బట్టి కావాల్సినవి మళ్ళీ మధ్యలో తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇంట్లో ఎక్కువగా ఈ పప్పులు, చట్నీకి, టిఫిన్కి, తర్వాత ఇంట్లో కావాల్సిన కారం పొడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి వరకు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ అవి. అయితే నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఆయిల్ ఎన్ని లీటర్స్ వాడతారు అక్క అని చెప్పి. నాకైతే 5 లీటర్స్ అవుతుందండి, నిజానికి చెప్పుకోవడానికి ఏముంది, 5 లీటర్స్ అవుతుంది. సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను, కానీ ఎక్కువ వాడకూడదు అంటారు. కానీ కొన్ని రెసిపీస్కి, అన్ని రెసిపీస్కి కాదు కానీ కొన్ని రెసిపీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో అది నేనైతే 5 లీటర్స్ వాడతా. 1 లీటర్ పల్లి ఆయిల్ తెచ్చుకుంటాను, మిగతా 4 సన్ఫ్లవరు. అయితే నాకు చెప్పారు కామెంట్స్లో, రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకసారి వాడండి అక్క బాగుంది అది అని చెప్పారు. సరే అని చెప్పి అది గుర్తొచ్చి ఒక ప్యాకెట్ తీసుకున్నా. అంటే వాడి చూద్దాం ఎలా ఉంటుందో, బాగుంటే తెచ్చుకుందాం కదా అని చెప్పి ఇంకా ఇలా సరుకులన్నీ ఇంకా కందిపప్పు, మినప్పప్పు అవన్నీ కూడా 2 kgs తెచ్చుకుంటాను. మామూలుగా కందిపప్పు, మినప్పప్పు 2 kgs అవుతుంది. మినప్పప్పు 3 kgs కూడా అవుతుంది. టిఫిన్స్ కనుక ఎక్కువ చేస్తాను కాబట్టి 3 kgs కూడా కందిపప్పు అవుతుంది. సో అవి మిగతావన్నీ కూడా నేను బాక్స్లో పెట్టేసుకుంటా. మిగిలిన పప్పులు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి బాక్స్లో పెట్టేసుకుంటా. అయితే ఇప్పుడు డీమార్ట్వి ఉంటాయి కదా, సో డీమార్ట్ వాళ్ళవి కారము, పసుపు, ధనియాల పొడి అవి తెచ్చుకున్నాను. ఇంకా ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్. మామూలుగా అయితే చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లోనే చేసుకుంటా, కానీ ఈ చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే అన్నీ ఈవెన్గా కట్ చేసి ఉన్నాయి. మనం ఇంట్లో పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే కొంచెం పౌడర్ లాగా ఉంటుంది. సో ఇవేంటి అంటే వాళ్ళు బాగా ఎండబెట్టి మిషన్తో కట్ చేస్తారు కాబట్టి అన్నీ కూడా మనకి చిన్న ఫ్లేక్స్ లాగా అన్నీ బాగుంటాయి అన్నమాట. సరే అని చెప్పి ఊరికే అలా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా. తర్వాత ఇది వచ్చేసి ఆరిగానో. మామూలుగా అయితే బయట ఆరిగానో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం పర్వాలేదు. డీమార్ట్లో బయట అయితే 100 రూపీస్, 120 రూపీస్ అలా ఉంటుంది అనమాట. చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఇక్కడ తక్కువకే వచ్చిందండి, అది 30 రూపీసో 40 రూపీసో మరి గుర్తులేదు నాకు. సో అదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇంకా వెయ్యాలన్నమాట, ఈ డబ్బాల్లో వెయ్యాలి. అయితే జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఏంటి అంటే నేను కొంచెం ఎక్కువే వాడతాను. అయితే కొంచెం జీలకర్ర తీసి
డబ్బాలో వేసి పెట్టుకున్నా. మిగతా జీలకర్ర అంతా కూడా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మా ఇంట్లో మజ్జిగ ఎక్కువ వాడతాం మేము. మజ్జిగ, పెరుగు ఎక్కువ తింటామన్నమాట. సో అందులో జీలకర్ర పొడి ఎక్కువ వేసుకుంటాను నేనైతే. ఇంకా అందుకే నేను జీలకర్ర అయితే ఇలా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటా. ఒకవైపు అయితే జీలకర్ర సిమ్లో పెట్టాను, అది వేగుతూ ఉంటుంది. ఇంకో కడాయిలో సున్నుండు కోసం అని చెప్పేసి ఒక 2 కప్పుల మినపప్పు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా ఉన్నాను. మామూలుగా పొట్టు మినపప్పుతో చేసినవి ఇంకా చాలా మంచిది, బలం ఎక్కువ అంటారు కదా. పొట్టు మినపప్పు అంటే నల్లగా ఉంటుంది కదా, సో అవి మినుములు, వాటిలతో చేసిన లడ్డు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ మంచిది అంటారు, హెల్త్కి చాలా బలం అంటారు. సో నేనేంటంటే ఇంకా తీసుకోలేదు, మామూలు మినపప్పుతోటే చేసేస్తూ ఉన్నాను ఇవాళ లడ్డు అయితే మాత్రం. సో ఇంకొక వైపు అది ఫ్రై చేస్తున్నా, ఇంకోవైపు ఇది కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా మిరియాల పొడి, కొబ్బరి పొడి అవి చేసి పెట్టుకుందాంలే అని చెప్పి. అయితే సాంబార్ పొడి, గరం మసాలా పొడి, రసం పొడి ఇవన్నీ అడుగుతున్నారండి. నేను ఇదివరకు చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా, సో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా రసం పొడి, తర్వాత సాంబార్ పొడి, గరం మసాలా పొడి ఇలాంటివి కావాలి అనుకుంటే ఒకసారి ఆ లింక్ అయితే చెక్ చేయండి. ఎందుకంటే కామెంట్స్లో నన్ను తరచూ అడుగుతున్నారు, ఎప్పుడు రసం పొడి చూపించినా, ఎప్పుడు సాంబార్ పొడి చూపించినా ఒకసారి రెసిపీ షేర్ చేయండి అని చెప్పి నేను చేశాను. ఒకసారి మీకు కనుక కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను, చూడండి. సో ఇంకక్కడైతే జీలకర్రని వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేశాను, అది చల్లారాక పౌడర్ చేసుకోవాలి. అలాగే ఇంకో వైపు అయితే మినపప్పుని ఫ్రై చేస్తూ ఉన్నా ఒకవైపు. అంటే ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్నీ ఒకేసారి అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడేమో కొబ్బరి ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను. కొబ్బరి కారం అని చెప్పాను కదా, ఇక్కడ నేను ఒక 3 కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను. ఇవి మామూలుగా అండి బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, డీమార్ట్లో కొంచెం ప్రైస్ తక్కువే ఉంది. కొబ్బరి కారానికి మనం ఎక్కువ కొబ్బరి వాడతాం కాబట్టి ఇది 1/2 kg ఉంటుంది. మామూలుగా అయితే బయట ఒక కొబ్బరి గిన్నె 20 రూపీస్ అంట, డీమార్ట్లో మనకి 60 రూపీస్కో ఎంతో వచ్చింది 1/2 kg, దగ్గర దగ్గర 6-7 వచ్చాయి కొబ్బరి గిన్నెలు. సో నేనైతే ఇప్పుడు పౌడర్ ఒక 3 కొబ్బరి గిన్నెలతోటి చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే కొబ్బరిని కట్ చేసుకున్నాను. ఇంక ఈ లోపల ఇదిగోండి మినపప్పు బాగా వేగిపోయిందనమాట, మంచిగా ఎర్రగా వేగింది. సో అదైతే ఒక దాంట్లో పెట్టేసి అది చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం సున్నుండ అయితే చేసుకోవాలి, లేదంటే అది మిక్సీలో నుంచి పొగ వస్తుంది బయటికి. సో ఒకసారి నేను అలాగే కంగారుగా త్వరగా చేసేద్దాం అని చెప్పేసి ఈ వేడి మీదే చేసేసానా, లోపలంతా ఆ వేడికి ఆ సున్నిపిండి అంతా ముద్ద అయిపోయి అసలు సరిగా మెదగలేదు. ఇంకోటి ఏంటంటే ఆ పైన మనం మూత పెడతాం కదా, అది ఇలా పైకి తన్నిందనమాట. సో అందుకే అప్పటి నుంచి వేడిగా ఉన్నది సున్నుండ పిండి అయితే వేయను, కంప్లీట్గా చల్లారాలి. ఇంకా మనం స్టోర్ చేసుకునేది ఏదైనా సరే చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఇంకా ఈ జీలకర్ర కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసి పొడి చేసుకున్నాను. యాక్చువల్గా ఇది జీలకర్ర కాదు, మిరియాల పొడి. అంటే ఒకేసారి మిరియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత ఇంకా ఇలా కొబ్బరి కారము, పల్లి పొడి, ఇట్లా నాకు టైం దొరికినప్పుడల్లా ఇవి చేసి పెట్టుకుంటూ ఉంటానండి. అవి కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వంట చాలా ఈజీ అవుతుంది, ప్లస్ వంట మనం చేసే రెసిపీస్ కూడా టేస్టీగా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి కొన్ని రెసిపీస్కి మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది, మంచూరియాస్ కానీ తర్వాత నాన్ వెజ్ రెసిపీస్కి అవి వాటికి పాస్తా ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా. సో అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కానీ మిరియాల పొడి కానీ ఎక్కువ వేస్తాను నేను. సో అప్పుడు మళ్ళీ మనం పౌడర్ చేయాలి అంటే కష్టం కదా, సో అప్పుడు ఇలాంటివి కనుక చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇంకా జీలకర్ర పొడి కూడానండి నేను ఎక్కువగా జీలకర్ర వాడుతూనే ఉంటాను, ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తాను, పోపులో జీలకర్ర వేస్తాను, కర్రీస్లో కూడా జీలకర్ర పొడి వేస్తాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అంటే బాగుంటాయి ఈ జీలకర్ర పొడులు ఇలాంటివన్నీ కూడా, మనకి గ్రేవీస్ కూడా బాగా వస్తాయి అన్నమాట ఇవి వేయడం వల్ల, టేస్ట్ బాగుంటుంది, కర్రీస్కి గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా అన్ని రకాల పొడులు వేస్తే. అలా అని ఎక్కువ కాదు, కొంచెంగా వేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే మిరియాల పొడి, జీలకర్ర పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే అవి వేసేసి ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి కొబ్బరి మొత్తం కూడా ఇలా బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. సో మనకు కావాలి అనుకుంటే కొబ్బరి పౌడర్ కూడా కొంచెం తీసి పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది అందుకే ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు. సో ఆ కొబ్బరిలోనే ఇక్కడ నేను 1/2 kg కొబ్బరి తీసుకున్నాను కదా, 1/2 kg పుట్నాలు అయితే తీసుకున్నాను. 2 సమానంగా తీసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది అనమాట. కొంతమంది పుట్నాలు తక్కువ తీసుకుంటారు, అంటే కొబ్బరి పొడి కాబట్టి కొబ్బరి ఎక్కువ ఉండాలి అనుకుంటారు. సో అది మీ ఇష్టము. నేనైతే మాత్రం కొబ్బరి,
పుట్నాలు 2 కూడా సమానంగా తీసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి ఒక 2 స్పూన్స్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే 4 to 5 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంకొక 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని ఇలా 2 సార్లుగా పౌడర్ చేసుకున్నా. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా, మెదగలేదనమాట. సో అందుకని చెప్పేసి సపరేట్గా ఒక 2 టైమ్స్ అయితే ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది కొబ్బరి కారము. ఇది వేపుళ్ళు అన్నిటిలోకి బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం కొబ్బరి పొడి నెయ్యి అయితే వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. కొంతమంది పుట్నాలు కాకుండా శనగపప్పుని వేయించి కూడా చేస్తారండి, అలా కూడా బాగుంటుంది. కానీ ఇదే సింపుల్ మెథడ్, ఈజీగా అయిపోతుంది. ఇంకా సపరేట్గా ఏవి ఫ్రై చేయాల్సిన పని లేకుండా. సో కొంతమంది శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి కూడా చేస్తారు. సో ఇలా కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇదిగోండి, ఈ ఆరిగానో, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఆల్రెడీ నా దగ్గర వాము పొడి ఉంది, అందుకే ఇంకా అవైతే చేయలేదన్నమాట. వాము పొడి అయితే ఉంది, ఎందుకంటే బజ్జీలు అలాంటివి చేస్తూ ఉంటాను కదా. సో అవి ఉంటే త్వరగా అయిపోద్ది వాము పొడి అలాంటివంతా. సో ఇంక ఇవన్నీ చేసుకొని ఎక్కడైతే పెట్టేశాను. సో ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ లోపల ఇది కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది కదా ఈ మినపప్పు. సో ఇప్పుడు వీటితోటి లడ్డు అయితే చేసుకుంటున్నా. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నానండి మినపప్పు, 1/2 kg బెల్లం తీసుకున్నాను. సో కప్పుల్లో చెప్పాలి అంటే 2 కప్పులు మినపప్పు అయితే తీసుకున్నా. 2 సమానంగా తీసుకోండి, బెల్లమును ఆ తర్వాత మినపప్పు. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం లేదు అంటే కొంచెం తగ్గించండి. కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో నేనైతే 2 సమానంగా తీసుకున్నాను. ఇంక ఇప్పుడేమో ఫస్ట్ సున్నిపిండిలాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, శుభ్రంగా మనం మిల్లుకి పట్టించేస్తే బాగుంటుంది. ఇది 1/2 kg కదా, అందుకని చెప్పేసి ఇంక నేనైతే మిక్సీలో ఇలా పౌడర్ చేసుకున్నాను. మనకి మిల్లుకి పట్టిస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. అదే మిక్సీలో అయితే కొంచెం బరక వస్తుంది. కావాలి అంటే జల్లించుకోవచ్చు, కానీ అవసరం లేదు. నేనైతే ఏం జల్లించలా, లైట్గా ఉంటుందన్నమాట బరక. సో అలా ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటాయి సున్నుండలు. సో మీకు అలా వద్దు అనుకుంటే శుభ్రంగా మిల్లుకి పట్టించేస్తే మెత్తగా పిండిలాగా చేసిస్తారు. ఆ తర్వాత ఇంకా బెల్లం కదా, సో బెల్లం పొడి అనుకోండి ప్రాబ్లమే లేదు. శుభ్రంగా బెల్లం పొడి అందులో కలిపేసి మనం నెయ్యి వేసుకొని బాల్స్ లాగా చేసుకోవచ్చు. కానీ ఇది బెల్లం కదా, సో దీన్ని అయితే కొంచెంగా ఇలాగ మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడైతేనే కదా మనకి ఈవెన్గా అన్నీ బాగా మిక్స్ అవుతుంది. 2 సార్లుగా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే కొంచెం బెల్లం, ఫస్ట్ రౌండ్లో కొంచెం బెల్లం ఎక్కువైంది, అందుకే కొంచెం ముద్దగా వచ్చింది. సెకండ్ రౌండ్లో కొంచెం పొడిగా వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసేసి బాగా బెల్లం అంతా కూడా నీట్గా కలుపుకోవాలి. లేదంటే ఒక లడ్డు స్వీట్గా ఉంటుంది, ఒక లడ్డు చప్పగా ఉంటుంది కదా. సో మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసేసుకోవాలి. సో జెర్సీ నెయ్యి తీసుకున్నానని చెప్పాను కదా. సో అదేంటి అంటే ఇక్కడ నేను 1/2 kg పప్పు తీసుకున్నాను కదా, మినపప్పు. సో 1/4 kg వరకు నెయ్యి పట్టింది. చూసుకొని వేసుకోవడమే. కాకపోతే వేడి నెయ్యి కనుక అయితే మనకి త్వరగా ఉండొస్తుంది అనమాట. ఉండ చుట్టడానికి వేడిదైతేనే ఉంటుంది. మనం చల్లగా ఉన్న నెయ్యి కనుక వేస్తే మనకి అంత ఈజీగా బాల్ అయితే రాదు. చెయ్యి కాలుతుంది అన్న భయం అయితే వద్దు, స్పూన్తో కలపండి. అంటే నాకు కొంచెం అలవాటే కాబట్టి చేతితో కలుపుతున్నాను. కానీ ఎవరైనా చెయ్యి కాలుతుంది అని భయపడే వాళ్ళు వేడి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇంక ఇలా ఉండలు చుట్టేయడమే అనమాట. అయితే నించొని చుట్టాలంటే కాళ్ళు నొప్పులండి, వెళ్ళి తీరిగ్గా కూర్చొని అన్నీ ఉండలు చుట్టాయన్నమాట. కానీ చిన్నప్పుడు అండి అసలు ఇవి పెడతారు కదా, అంటే మెచ్యూర్ అయినప్పుడు కానీ లేకపోతే చిన్నప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ పెట్టాలి అంటారు. అస్సలు నేను ఏం తినలేదండి, నిజం చెప్తున్నాను కదా. నాకు అసలు ఇలాంటివన్నీ అంటే చిన్నప్పుడు అసలు నచ్చేవే కాదు, తినేదాన్నే కాదనమాట. మా అమ్మ అయితే చాలా బాధపడేది. ఏమీ తినవు నీతో నాకు పెద్ద తలనొప్పి అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు నేను మా విష్ణుతో ఎలా అయితే బాధపడతానో, వీడు ఏమీ తిండు ఏంట్రా బాబు అని చెప్పి. సో నా టైంలో ఎక్కువగా మా నాన్నమ్మ కూడా బాగా బాధపడేది, నువ్వేమీ తినట్లేదు అని చెప్పేసి బాగా బాధపడిపోయేదన్నమాట. అంటే కొన్ని రోజులు నన్ను మా నాన్నమ్మే చూసుకునింది. తర్వాత నుంచి ఇంక మా అమ్మ తిడుతూనే ఉండేది, ఇప్పటికీ తిడుతుంది. వాళ్ళిద్దరితో నాకు అంత తలనొప్పి ఉండదు, నువ్వు ఒకదాని ఏమీ తినవు ఏంటో అని చెప్పి. నేనేంటంటే కొంచెం ఎక్కువగా పర్టికులర్గా నచ్చేవే తింటాను, అన్నీ పెద్దగా తినను అనమాట. సో ఇప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత వీటి యొక్క విలువ తెలిసింది. సో ఇంక అప్పట్లో నేను తినలేదు. సో ఇప్పుడు నాకు ఏంటంటే అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ రావడం, అట్లా వెన్నుపూస నొప్పి అలా వస్తూ ఉంటుంది.
అందుకే పిల్లలకి ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, రాగి పిండి కానీ, ఇలా ఇలా సున్ను పిండి, ఇలాంటి సున్నుండలు ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటా అనమాట. ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా సరే ఎనర్జీ అయితే కావాలి కదండీ ఈ రోజుల్లో. సో, అది అనమాట. ఇంకా మా వారికి కూడా చాలా బా నచ్చింది. మా వారికైతే ఇలాంటివి బా ఇష్టంగా తింటారు. పిల్లల కంటే కూడా మా వారికి ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అంటే ఇష్టం అనమాట. జంతికలు, మైసూర్ పాకు, బాదుషా, ఇలా సున్నుండలు ఇలాంటివి మా వారికి చాలా ఇష్టము. చాలా బావుందని చెప్తా ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా 2 లడ్డూలు తిన్నారనమాట. సో, చేసింది ఇంట్లో అందరూ హ్యాపీగా తింటే చేసినందుకు మనకు కూడా హ్యాపీగా ఉంటది కదా! సో, అదనమాట. ఇంక ఇవాల్టి నా వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! సో, మీకు రెసిపీస్ అవి ఎలా అనిపించాయి, వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.